గుడ్ మార్నింగ్ మేడం. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మల్టీ లెవెల్లో యూజ్ అవుతుంది మేడం. మల్టీగ్రేడ్ చిల్డ్రన్ కూడా యూజ్ అవుతుంది. ఇదేమో ఫస్ట్ క్లాస్ పిల్లలకు వచ్చేసి జస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ కోసం పనికొస్తుంది మేడం. సో వాడు 1 నెంబర్ తెలియకపోయినా కానీ ఎన్ని ఉన్నాయిరా అని చెప్తే ఒక పండు ఉందని చెప్పేసి 1, 2 ఉంటే 2 ఇలా 1, 2 అని కౌంట్ చేసి ఇది 2 నెంబర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీగా అవుతుంది. సో ఇవే కాకుండా ఇంకేంటిది వీళ్ళకి గ్రేటర్ దెన్ ఆర్ లెస్సర్ దెన్, ఇక గ్రేటర్ దెన్ ఆర్ లెస్సర్ దెన్ కూడా నేర్పించడానికి మేడం. వీడికి ఒక చిన్నగా ఒక ఇలా చేసి పెట్టాలి మేడం. ఏం చేస్తున్నాడు వీడు అని అడిగితే ఫుడ్ తింటున్నాడు లేకపోతే పండ్లు తింటున్నాడు అని చెప్పేసి అడుగుతాడు. దాని తర్వాత ఏం చెప్పాలి వాడికి, నీకు ఎక్కువ పండ్లు కావాలా తక్కువ పండ్లు కావాలా అని చెప్పేసి అంటే వాడు నాకు ఎక్కువే తింటా అని చెప్పేసి ఇలా చూపిస్తాడు. సో ఈ సింబల్ని మనం గ్రేటర్ దెన్ అని చెప్పాలి, ఇక్కడ సింబల్ని లెస్సర్ దెన్ అని చెప్పేసి చెప్పాలి. ఇవే కాకుండా టేబుల్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఇలా ఒక టేబుల్ మనం తయారు చేస్తే ఇండివిజువల్ లెర్నింగ్ కూడా పనికొస్తాం. ఎలా అంటే వారికి ఇలా ఒక్కొక్క చార్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేస్తే 12 టేబుల్ అని, 13 టేబుల్ అని, 14 టేబుల్ అని మనం ప్రిపేర్ చేయడం ద్వారా వాడు 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48 అని చెప్పేసి ఇండివిజువల్ లెర్నింగ్కి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వాటి టేబుల్స్ కూడా నేర్చుకోవచ్చు. అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్టులకు మరియు ప్రతి ఒక్క గ్రేడ్ పిల్లలకు కూడా మనకు వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి ఇలా ఫస్ట్ తెలుగు అక్షరాలు ఉంటాయి. తెలుగు అక్షరాల లోపల మనకి ఇక్కడ 4 7 6 ఇచ్చినాం కదా. 4 అంటే తీసుకొని మనకు 1 డేస్ గుణాన్ని బట్టి చెప్తుంది కదా. ఏం చెప్తుంది? గుణాన్ని బట్టి ఇది గ్రేటర్ దాన్ 7 2 4 7 దగ్గర 2 4 ఇలా ఇంకా వండర్ చేసి మనకి తబల కంజర అనప రకరకాల మనం నెంబర్స్ వేస్తాము. ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ పిక్చర్ వేస్తాం. పిక్చర్ వేస్తే దానికి సంబంధించిన వాటి ఏంటిది జడ సంబంధించిన పదం. నెక్స్ట్ సేమ్ నాని సినిమా యాక్టర్ నాని అమేజింగ్ బాడీ, అస్థిపంజర వ్యవస్థ, స్కెల్టన్, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇది ఇంగ్లీష్ సంబంధించి. నెక్స్ట్ మ్యాథ్స్ ఆల్రెడీ అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చిన పిల్లలు ఉంటే దీన్ని చేసుకుంటారు. డైరెక్ట్ 2 - 3 ఎంత 1 దగ్గర వేసేస్తారు. 3 + 4 ఎంత 7, 9 - 3 ఎంత 6 3, 8 - 2 4, 8 - 5 3 ఇట్లా వాళ్ళు డైరెక్ట్ చేసేస్తారు. ఇలా రాని పిల్లలు అంటే అట్లా ఇంకా 1 2ల దగ్గరనే ఉన్నారు, నేర్చుకుంటున్నారు. మనం ఇక్కడ మనము పప్పు కింద వాటిని కౌంట్ చేసి మొత్తం దాని దగ్గర వేసేది ఈ విధంగా మనకి మ్యాథ్స్ ఇంకొకటి ఆకారాలు వస్తాయి. దీర్ఘ చతురస్రం ఆకారాలు వస్తుంది, అడిషన్ సబ్ట్రాక్షన్ వస్తుంది. దాంట్లో పిల్లలకు 1 2 నేర్చుకోవడం కూడా వస్తుంది. ఇది మ్యాథ్స్. నెక్స్ట్ ఈవెంట్స్ లోపల మనకు పక్షులను చంద్రులను మనము జంబ్లింగ్ చేసి ఇస్తాం పిల్లలకు. జంబ్లింగ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ పైన పక్షులు వేస్తారు, కింద చంద్రులు వేస్తారు. అంటే ఒకటేసారి మనకు 4 సబ్జెక్టులు వస్తాయి. అట్లా కాకుండా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ జంబ్లింగ్ చేసి వీటిని కూడా వేరు చేసి వేయాలి. పైన వెజిటేబుల్స్, కింద ఫ్రూట్స్ వస్తాయి. అంటే వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇదేంటి. మళ్ళీ వాటి నేమ్స్ కూడా తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్పాలి, ఓరల్గా కూడా చెప్పగలుగుతారు. అంటే తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ వేసి 4 సబ్జెక్టులు వస్తాయి.
ఇది ఎఫ్ఎల్ ఒకటే బుక్లో మ్యాథ్స్ వచ్చినాయి. డిసైడింగ్ ఆర్డర్ దానికి సపరేషన్ డిఫరెన్స్ కరెక్ట్ టేబుల్స్ ఉన్నాయి మేడం. టేబుల్స్ డివిజన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళకి ప్లేస్ రాలు వన్స్ 10s 100 1000s దానికి టేబుల్స్ ఉన్నాయి. టేబుల్స్ 6 టేబుల్స్ 7 8 ఇట్లా కూడా చెప్పచ్చు. ఇట్లా కూడా చెప్పచ్చు. షేప్స్ ఉన్నాయి మేడం. ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సింబల్స్ ఉన్నాయి. ఎడిషన్స్ ఉన్నాయి. ఎడిషన్స్ ఏమంటారు? జమా అంటారు. జమా తఫరీక్ జరా తక్సీమ్ మసాలా గ్రేటర్ దెన్ ఇదానికి జమా ఉంచాలి. ఎడిషన్స్ టెన్స్ ఉన్నాయి. టెన్స్లో 1 కలిపితే 11 2 10s కాన్సెప్ట్ 2 10s అయితే 3 10s 4 10s 5 10s 6 10s 6 10 ఎడిషన్స్ ఇదంతా ఎడిషన్స్ అన్నీ కదా భగవద్గీతలకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 21 ఇది 10 వరకు ఉంది. 21 22 23 24 మళ్ళీ 11 12 కూడా 100 వరకు వస్తుంది. 100 వస్తే అన్నీ వస్తుంది. మనకు వస్తుంది. వాళ్ళు తీసివేత ఇది తీసివేత కూడా వస్తుంది. ఎడిషన్స్ కూడా ఏదన్నా మీటర్స్ కిలోమీటర్స్ హెక్టామీటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రోమన్ అదా రోమన్స్ వర్డ్స్ డి అంటే ఎక్సెల్ ఐ అంటే రోమన్ పిల్లలకి మ్యాజిక్ 1 2 3 ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఇది కూడా కదా. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఏంటంటే 9 వెయిట్స్ ఏముందంటే సేమ్ వస్తుంది. చేయండి. ఇది సేమ్ కలిసి వస్తుంది. ఎట్లా చేయండి. పిల్లలకి కౌంట్ చేయని పెడితే మ్యాథ్స్ సార్ అది అందరూ అంటే ఇది ఒకటి అలా ఇది తీసేస్తే బిహైండ్ ఫ్రంట్ నెక్స్ట్ బిట్వీన్ పిల్లలకి కాన్సెప్ట్ ఆన్ ఈ ప్రిపోజిషన్ ఆన్ అండర్ ఇన్ ఇంటూ మేడం ఏడుందమ్మా మేడం Yeah.
ఈ విధంగా మనం ఒత్తులన్నీ నేర్పించచ్చు. ఓకేనా? డివిజన్ ఫిఫ్త్ టేబుల్ తోటి డివిజన్ అన్నమాట. 10ని 5th తోటి డివిజన్ చేస్తే ఆన్సర్ ఏమి వస్తుంది? 2. ఇది డివిజన్. 5ని 20తోనే కాదండి, 20ని 5తోనే చేస్తే. స్పెడ్స్ పెట్టుకోవాలండి. మంచిగా పట్టుకో అక్కడ ఇది ఎనిమల్ హోమ్స్ అనమాట. దీని ఏంటంటే హోమ్ Before member, after member. 1 before 0. 2 before 1. ఓకే. ఫస్ట్ ఇందులోనేమో అడిషన్, సబ్ట్రాక్షన్, గ్రేటర్ దాన్ రిజల్ట్. ఇప్పుడు అడిషన్ ఉంది 10 కదా, విద్యార్థి 10 ఇంకా దొరకదు 7 గుర్తించడానికి విద్యార్థి గుర్తించే సామర్థ్యాన్ని కూడా తెలుసు విద్యార్థులు 10 జస్ట్ ఈ కూసలను ఉపయోగించి 1 2 3 4 ఎంత యాడ్ చేసుకుని 6 10 సబ్ట్రాక్షన్ కూడా చేస్తాం. 6 - 2 కూడా 6 అనుకోండి, 2 తీసేస్తాం అంటే ఇక్కడ 4 మిగులుతాయి. 6 - 2 4. బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ వస్తుంది. లెస్ దాన్ 4 లెస్ దాన్ 6 గ్రేటర్ దాన్ పెడితే ఓకే సార్. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అంటే 4 into 4 3 దా 4 into 3 మల్టిప్లికేషన్ 4 మల్టిప్లైయర్ 3. ఇక్కడ ఏం చేస్తామంటే 4 times 3ని 4 times చేసుకోవాలి. రిపీటెడ్ అడిషన్ మల్టిప్లికేషన్ 1 2 3 4 times 3 చేసాం కాబట్టి వాటిని యాడ్ చేస్తే 3 3 6 9 12. అంటే విద్యార్థికి ఎంత వస్తుంది? 4 3 గా 12 అనే విషయం డివైడ్ అండ్ 12 1 2 3 4 5 7 8 9 10 11 12. 4 డివైడెడ్ బై 3 కాబట్టి 3 తోటి డివిజన్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న 12ను 3 మెంబర్స్ మంచాలి. 3 మెంబర్స్ వస్తే ఏమవుతుంది? ఒకటి పెట్టుకోవాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఒకరికి అంటే 4 వచ్చింది. కాబట్టి క్వశ్చన్ 10 అంటే 4 రిమైండర్ 3. మనము నీకు ఎట్లా ఉపయోగం మనకు పడుతుందంటే ఇప్పుడు బట్టలు ఉతకడము,
నీళ్లు తాగడానికి ఇవన్నీ కష్టం కదా. దేని ద్వారా మనకు నీరు వస్తుంది? వర్షపు నీళ్ళ ద్వారా. బావులు వర్షం పడితే మనకు బావులు, సరస్సులు అన్నీ వాటి ద్వారానే మనకు ఉపయోగం ఉంటుంది. ఆల్ఫాబెట్ 26 ఏబిసి లెటర్స్ అనమాట. పిల్లలు ఎప్పుడైతే ఈ ఏబిసిలను ఎప్పుడైతే గుర్తుపడతారో వాళ్ళతో ఏం చేయాలంటే 2 letters 3 letters వర్డ్స్. ఇప్పుడు ఏ ఉంది, ఏ అంటే యాన్, ఏఎంఎక్స్ అంటే యాన్ అని చెప్పాలి. ఇప్పుడు బి ఉంది 3 letters BALL యాపిల్ ఇట్లా వర్డ్స్. నెక్స్ట్ అక్షరాలు పడవ, కడవ అనే పదాలు ఎట్లా